హాయ్ హలో అండి. చేపల పులుసు అండి. మా సండే స్పెషల్ ఈరోజు చేపల పులుసు. చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా? ముందుగా మనం చేపల్ని కడిగి పెట్టుకున్నాను. ఉప్పుతో కడిగి పెట్టుకోండి. కడిగి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొద్దిగా ఆయిల్ పోసుకొని మంచిగా కలిపి పెట్టుకొని అంటే టైం ఉంటే మీకు 1 అవర్ పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా నేనైతే సింపుల్ మెథడ్లో చెప్తున్నాను. మీరు కూడా పక్కా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. మేమేంటంటే ములకసిర రోజు అప్పుడు మాకు చేపలు దొరకలే, అందుకని ఇంకా ఈ సండే తెప్పించుకున్నాం. ఇంకో పక్కన ఆయిల్ పోసుకున్నాను. వేరే కడాయిలో మంచిగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. దాంట్లో కొద్దిగా టమాటా కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. పక్కన ఇగో చింతపండు చూపిస్తున్నానా, ఇంత సరిపోతుంది. చింతపండు నానబెట్టుకున్నాను. ఇగో ఇలా ఫ్రై చేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఆ మిశ్రమాన్ని మనం ముందుగా నానబెట్టుకున్నాం అంటే ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చేపలకి దాంట్లో వేసుకుందాం. ఇది సింపుల్ మెథడ్ అండి. మీకు చాలా ఈజీగా అవుతుంది. టేస్ట్ కూడా బాగా కుదురుతుంది, మస్తు కుదురుతుంది. ఇక ఇలా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ మంచిగా అంటే పెనం మీదే ఉంచండి. గ్యాస్ మీద ఒక సిమ్లోనే ఒక 2 మినిట్స్ ఉంచితే మంచిగా చేపలు అనేది కొంచెం కుక్ అవుతుంది. మరి ఎక్కువ కుక్ కాకుండా కొంచెం కుక్ అవుతుంది. తర్వాత మనం చింతపండు ఇందాక నానబెట్టుకున్నాం కదా, అది పోసుకుందాం. ఇంకా వాటర్ తగినంత వేసుకొని మంచిగా మరగనిద్దాం. టేస్ట్ మాత్రం మస్తు కుదిరిందండి చేపల పులుసు. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకైతే చాలా బాగా కుదిరింది. నేను అప్పుడు ఏం చేసేదాన్ని అంటే మా ఇంట్లో టమాటా పచ్చడి ఉంటే మాత్రం టమాటా పచ్చడి కూడా వేసుకొని నేను కూర వండేదాన్ని. చాలా టేస్ట్గా కుదిరేదండి. ఇలా ఒక 5 మినిట్స్ మరగనిద్దాం. మంచిగా చేపల ముక్కలు కొద్దిగా కూడా అంటే కొద్దిగా కూడా ఈది కాకుండా మంచిగా కలుపుకున్నాం. బాగా మరిగినిద్దాం. చూసారా, దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర ఇంకా వెల్లుల్లి మంచిగా దంచి పెట్టుకొని ఇగో ఈ పొడిని వేస్తున్నా. ఇదే టేస్ట్ అండి చేపల పులుసుకి మెయిన్. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పొడి వేసి మంచిగా మరగనిద్దాం. మరగనిచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించుకుంటే చేపల పులుసు రెడీ అండి. మీకు నచ్చితే మాత్రం పక్కా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.